1000 రూపీస్. సబ్స్క్రైబర్స్ డీల్ ఆయన గేమ్ లతో ఇంప్రెస్ చేయకపోతే ఆయన చేస్తాడు. అయ్యో #OP in the chat guys. గేమ్ ప్లే ఇంట్రెస్ట్ కలిగేయాలి బ్రో, బాధ నిద్ర కలిగకూడదు బ్రో. ఓడిపోయి నిజంగానే ఐడి ఇస్తాను కానీ నేను తీసుకునేటోని కాదు. ఓకే, నా అలాంటి క్యారెక్టర్ అది కాదు. హలో రామానుజన్ బ్రో, చెప్పు బ్రో. ఆడతా బ్రో. జెండర్ ఫీమేల్ ఎందుకు పెట్టుకున్నా బ్రో? నీకు తెలీదా ఏది మేల్ ఏది ఫీమేల్ అని? మేలే పెట్టుకున్నా బ్రో. అది మేలా బ్రో? ఏమో బ్రో, ఏదో గ్లిచ్ అయినట్టుందన్నా, నేను మేలే పెట్టుకున్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది బ్రో. పింక్ ఇండికేట్స్ ఫీమేల్స్, బ్లూ ఇండికేట్స్ మేల్. బేసిక్ బ్రో. ఇది కాంపిటీషన్ అదంతా ఫీమేల్ ఉందా? మేలే కదా ఉంది. ఓకే బ్రో, చూస్తున్నా హెచ్ఓడి నీది కేడీ బాగాలేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. ఓకే, నా కోటకి ఒకటి లేదు కాబట్టి ఏమనుకో, కాస్త ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసుకోనరా. ఓకేనా? అప్పుడు ఛాన్స్ ఇస్తాను సరేనా? నా అర్థం చేసుకో అన్నా. నేను మంచిగా ఆడుతాను, ఒకసారి చూడన్నా బ్రో. నేను అప్పటి నుండి స్ట్రీమ్ లో ఉన్నా, నేనమ్మ ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఇదే బ్రో. నాకు ఒక్కసారి వేసి చూడన్నా, నేను కుడతా, పక్కా కుడతా. ఒకసారి వేసి చూడు ప్లీజ్ అన్నా. మాకు నమ్మకం లేదురా అన్న. గేమ్ ప్లే ఇంట్రెస్ట్ కలిగేయాలి బ్రో, బాధ నిద్ర కలిగకూడదు బ్రో. అన్న బాధ కాదన్నా, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. ఒకసారి అన్న. నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను హ్యాపీ ఫీల్ అవ్వకపోతే అన్న అవుతావన్నా. హ్యాపీ ఫీల్ అవ్వకపోతే నువ్వేం చేస్తావు? నాకు అవన్నీ తెలియదు. నువ్వే ఏదైనా చెప్పు బిన్నే, నాకు చెప్పకపోతే బ్యాక్ వెళ్తా నేను. అన్న నా ఐడి ఇస్తాను. సబ్స్క్రైబర్స్ కి ఎవరికైనా ఇచ్చే ప్లీజ్ అన్న. తీసుకున్నారు, తన ఐడి కూడా పెట్టా బ్రో. దీని అమ్మ ఇంత పెద్ద ఆఫర్ నేను నా జీవితంలో కూడా చూడలేదే అన్న. మీరంటే పెద్దోళ్ళు అన్న. ఆయన నా గేమ్ ప్లే తో హ్యాపీ కనుక చేయకపోతే సబ్స్క్రైబర్స్ లో ఎవరో ఒకరికి ఐడి ఇచ్చేస్తాడంట. ఎంత ఈ బ్రో, నా నెత్తి మీద ఏమైనా ఈపీ అని రాసిందా? పాపం అడుగుతున్నా. నేను ఆడిపిస్తా బ్రో, ఆడిపోయి ఎక్కడ పోను. మరి అంత నేను ఇస్తారు కానీ కాదు. ఆయన గేమ్ ప్లే తో ఇంప్రెస్ చేయకపోతే ఆయన ఐడి ఇచ్చేస్తాడంట. డీల్ ఓకేనా వద్దా ఏమంటారు? కామెంట్ చేయండి. డీల్ లేదు అసలు ఇప్పుడు దాకా ఎక్కడ వెళ్ళేది. నేనైతే నా ప్రపంచం చూడండి డీల్ అది. ఏం బ్రో? బ్రో సింపుల్. నేను హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే ఆయన ఇచ్చేస్తాడంట ఐడిని. ఓకే గైస్, లెట్స్ గో బ్రో. గుడ్ లక్ బ్రో. చాలా బాగా సరేనా గైస్? మైండ్ పోతాంది, మైండ్ దిమ్మ తిరిగి అన్ని హైలైట్ డీజే లోపల బ్రెయిన్ లో తిరుగుతానే. పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్ కేస్. బ్రో అయితే ఒక ఛాలెంజ్ చేసాడు. ఆ ఛాలెంజ్ ఏంటంటే బ్రో గిల్ టెస్ట్ కోసం వచ్చాడు. బ్రోదర్ ప్రొఫైల్ లేదు యాక్చువల్లీ. ఓకేనా? టు బీ ఫ్రాంక్, బ్రోదర్ ప్రొఫైల్ లేదు. నేనేం చెప్పినా అంటే బ్రోకి, బ్రో చూడు నీ దగ్గర ప్రొఫైల్ లేదు కాబట్టి ప్రాక్టీస్ చేసుకొని తర్వాత అని చెప్పి. లే బ్రో, ఖచ్చితంగా నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు బ్రో, పక్కా ఫీల్ అవుతావు బ్రో అన్నాడు. సరే ఒకవేళ హ్యాపీ ఫీల్ అవ్వకపోతే ఏంటి అని అడిగిన. నువ్వే చెప్పు లేదు, నాకు అవన్నీ చెప్పకు బ్రో, నువ్వే ఏదైనా చెప్పు లేదా బ్యాక్ వెళ్తా అని చెప్పిన. బ్రో సింపుల్ గా బ్రో నా ఐడి ఇస్తా బ్రో అన్నాడు. నీకు కాకపోతే నేను సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తా బ్రో ఐడి అన్నాడు. నాకు సెకండ్ ఐడి పని, నాకు మైండ్ పని చేయలేదు. ఓ ఇదేంటి ఇది ఐడి ఇస్తాను, నాకు పెద్ద ఆఫర్ ఇది. సరే మనకు ఐడి పాయింట్ కాదు, అర్థమైందా? ఐడియాలు మనకి కుప్పలు ఐడియాలు ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఆయన ఐడి రిస్క్ చేసాడు చూడండి. ఓకేనా? అంత గేమ్ ప్లే ఉందో చూద్దాం. నేను అందుకే ప్రేమని పెట్టి స్పెక్కెళ్ళిపో గైస్. వెరీ సింపుల్ గైస్. వేలం పాటు స్టార్ట్ అవబోతుంది. నేను పాడతాను. 105 రూపాయలు ప్రేమ ఒకటోసారి, శేఖర్ బాయ్ 300 ఒకటోసారి, విజయ్ 5000 ఒకటోసారి, తెలుగు గేమింగ్ వైటి 18,000 ఒకటోసారి, తెలుగు గేమింగ్ వైటి 18,000 రెండోసారి. అమ్మాయి వాళ్ళకి ఆ నంబర్ విలువ కూడా తెలుసోలేదు. నంబర్ అదే కదా నొక్కేస్తారు. ఐడి కనెక్షన్ లేదా నార్మల్. చీటింగ్ కర్తా హై తూ. అవునా? దానికే బ్రో కొట్టేసుకుంటారు. లైవ్ లో ఇది మన లైవ్ రా, మన లైవ్ లో ఆక్షన్ అంటే ఎలా ఉండాలా? చిన్న ఐడీలు కూడా పెద్ద రేట్ అయిపోవాలా? గైస్ మ్యాచ్ చేద్దాం. ఎంత మాత్రం మారుతారు గైస్? మా కూత 1000 రూపీస్. ఓకేనా? దానికి మీద ఎక్కువ కమాన్ గైస్. మా కూత అంటే స్టార్టింగ్ తీసుకోండి స్టార్టింగ్ పెట్టేది. కమాన్ గైస్, చెక్ చేసుకుందాం. ఆ బ్రోకి లాభము ఏం చేద్దాం? రామానుజన్ ఏది ఆ బ్రో క్లాబ్ ఏంటి? ఆ బ్రోతో ఫ్రీగా తీసుకునేది, అర్థమైందా?
గోవాన్ గైస్ ఆపరేషన్ నలుగురు. బ్రో నన్ను హ్యాపీ చేయకపోతే బ్రో ఐడి మంది సొంతం సొంతం సొంతం. గేమ్ అయిపోయిన తర్వాత తెచ్చాలా లేదా? రామానుజన్ కొట్టాలమ్మా. ఏం చేస్తాడు బ్రో కనుక కొడతాడా కొట్టడా? గైస్ ఏ మూమెంట్ బ్రో, మూమెంట్ బాగుంది. అబ్బో ఒక్క ఎల్లో నంబరు ప్రతి బుల్లెట్ కనెక్ట్ అయింది. ఒప్పుకో దూరం ఏ మూమెంట్ రా బుల్లోడా. ఏం ఆడుతున్నాడు? చాలా వాడతాడు. ఇంకా ముగ్గురు మాత్రమే. ఏం చేస్తాడు? అది డబ్బలు అసలు ఆపరేట్ కనెక్ట్ చేయలేకున్నాడు. అయ్యా కొట్టాలా బ్రో కాస్తా. వేలమ్మాట ఐడి అంటే రియాక్షన్ ఎట్లుండాలా? మినిమం ఉంటది. నేను ఎప్పుడో చూసా కార్ రేసింగ్ ఆడుతుంది. కార్ రేసింగ్ ఓడిపోతే ఆ కార్ ఇంకా ఓనర్ వదులుకోవాలి. ఆ కార్ వెళ్ళిపోద్ది ఇంకా. గైస్ ఇతను కొట్టాడు. ఇతను దింపొచ్చు. అప్పుడు నేను దింపేట్లేదు. ఏదో తాడు కానీ బాగా ఆడాలి. అది రూల్. మేనేజ్ చేసాడు. అది అసలు మెయిన్ కామెడీ ఏంటంటే అది వేలంపాట ఐడి. ఆయన గనక కొట్టకపోతే, ఆయన గనక బాగా ఇంప్రెస్ చేయకపోతే ఆయన ఐడినే నాకు సబ్స్క్రైబర్స్ కి ఇచ్చేస్తా అన్నాడు. గైస్ లైక్ కొట్టాం మర్చిపోకండి. లైక్ కొట్టాం రాకపోతే వెరీ సింపుల్, లైక్ చాట్ లో క్లోజ్ చేయండి. లైక్ ఉంటుంది, లైక్ పైన క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మిస్ అవ్వకండి. ఒక్క రౌండ్ ఒక నాకు చేసాడు. ఇంకో ముగ్గురు మాత్రమే బాగా యాక్టివ్ చేశాడు. మొబైల్ ప్లేయర్ రా. ఏం మొబైల్ బ్రో దించుతారేంటి బ్రో ఆపోనెంట్ వాళ్ళు? బ్రో దించుతున్నారు బ్రో, నిజంగా పాపం బ్రో. అది మరీ దారుణంగా దించగానే మీరు ఎట్లా దించుతారు మీరు అసలు? కమాన్ గైస్ చెక్ చేసుకుందా. ఇక్కడ రామానుజన్ ఉన్నాడు ఆపోనెంట్స్ లో. నన్ను నీ ఐడి ఇస్తాను, నేను నీకు ఒక్క ఇస్తావా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం బ్రో ఎంత చీప్ గా మాట్లాడతారు. ఏంద్రా రామానుజన్ బ్రో కమాన్ బ్రో ఆపోనెంట్ నలుగురు. కమాన్ గైస్ అన్న నాకు ఫుల్ గా తెలుసు జర్మన్ చెప్పండి గురించి అంట. ఓకే బ్రో. వన్ ట్యాప్ హెడ్ షాట్ అయిపోయింది. ఇంకా మనకు 3 రౌండ్లు మాత్రమే ఉందన్నమాట. ఆ 3 రౌండ్లో ఎలా ఉంటది ఏమో చూద్దాం. ఓకేనా? బట్ చూద్దాం ఎలా ఉంటది ఇంకా. హలో హలో తరుణ్ లేడు. 9 మంది ఉన్నారు. తరుణ్ ఉన్నాడు. కమాన్ చేసి ఆపోనెంట్ నలుగురు. రామానుజం బ్రో కాస్త ఫోకస్ చేసి ఆడాలా. కొడతాడా కొట్టడా? ఏం చేస్తాడు? దెబ్బలు పడతాయా పడవా? బ్రో కాస్త ఫోకస్ చేసి కొడితే కాదు దెబ్బల్ని పడిపోతాయి ఇంకా. కమాన్ బ్రో రామానుజన్ బ్రో లవ్లీ బ్రో సూపర్. ద ఫస్ట్ నాక్. కానీ బ్రోనే సెకండ్ నాక్ అయిపోయినాడు. ఇక్కడ ఏం చేయాలో నేను చూద్దాం. ఊట అవుతా ఏంటి అంతే. ఇంకిద్దరు మాత్రమే. ఐడిని కాపాడుకోవాలంటే ఇంక ఇద్దరికి దెబ్బలు పడితే అయిపోద్ది. ఐడి సేఫ్ జోన్కి వెళ్ళిపోద్ది. కమాన్ గైస్ కమాన్. మొబైల్ ప్లేయర్ అతిను తమ్ముడు. ప్రజలంతా నీపైన నమ్మకం పెట్టుకున్నారు. చూద్దాం. ఒక్క ఐడి కోసం ప్రజలంతా ఇతని పైన నమ్మకం ఉంచారు. వాంటెడ్ పైన. అంటే చాలా జాగ్రత్తగా ఆడేస్తాడు రామానుజన్. అయ్యయ్యో రామానుజన్ అయిపోయాడు. రామానుజన్ అయ్యా. OP in the chat guys. తను పెట్టుకున్న నమ్మకం నిజమే. తన గేమ్ ప్లే వేరే లెవెల్. ఓకేనా? ఇప్పుడు దాకా ఈ రోజు స్ట్రీమ్ లో ఎవరు రాలేదు ఇప్పుడు దాకా ఇంత బాగా ఆడేటోళ్ళు. బ్రో వచ్చాడు. హీ రియలీ ప్లేడ్ వెల్. ఓకేనా? తన ఐడి పోతుంది మనం తీసుకోము. బట్ మనం బ్రో ఐడి సీరియస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చేసి రియలీ మొబైల్ ప్లేయర్. నేను ఒక మొబైల్ ప్లేయర్. ఓకేనా? ఒక మొబైల్ ప్లేయర్ ఈ మాత్రం ఆడుతున్నాడంటే వేరే లెవెల్ గేమ్ ప్లే.
చెక్కేస్తా ఇప్పుడైతే దొరకదు నాకు. ఇది కనుక కిల్టెస్ట్ ప్రాంక్ అని తెలిసిందంటే మాత్రం ఇంకా మణిపాల్ హాస్పిటల్ లవ్లీ. ఇంకా ముగ్గురు మాత్రమే బ్రో. మూమెంట్ ఏముంది బ్రో, ఏం ఆడతాడు బ్రో. ముగ్గురు గేమ్ ప్లే వేరే లెవెల్. ఆపరేషన్ సబ్స్క్రైబ్ చేస్తే స్టార్ట్ కొట్టించింది, ఇట్స్ ఓకే. బట్ రామానుజం బ్రో గేమ్ ప్లే చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. డౌట్ అది. బట్ పీసీ ప్లేయర్ ఎవరితో ఎవరితో మ్యాచ్ అవుద్ది ఖచ్చితంగా. ఓరి దేవుడు, ఇదేదో గిల్టెస్ట్ బ్రేక్. దొరికాడంటే మాత్రం పిడి పెట్టేస్తా, డౌటే లేదు. దొరికాడంటే మాత్రం మణిపాల్ హాస్పిటల్ నాకు మెంటల్ ఎక్కాలా నిజంగానే బ్రో, డౌటే లేదు. ఆ సెంటర్ లో కూడా పెట్టినా, నేను నోట్ ఇచ్చిన బ్రో ప్లీజ్ బ్రో, నేను ఇక్కడ కేర్ చింపుకొని మరి నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను బ్రో గిల్టెస్ కోసం, అర్థం చేసుకోండి. గిల్టెస్ ప్రాంకులు చేయకండి. రామానుజన్ని చెక్ చేశారు లవ్లీ దేవుడా. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ మనం ఆ బ్రోదర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. ఆగే గేమ్ లో చాలా బాగా ఒక రౌండ్ కొట్టాడు సక్సెస్ఫుల్ గా. ఓకేనా? హలో హలో బ్రో, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు గిల్ టెస్ట్ ప్రాంక్? గిల్ టెస్ట్ అన్న, గిల్ టెస్టే. గిల్ టెస్ట్ ప్రాంక్ కాదు, గిల్ టెస్ట్ అంతే అన్న. అంతే. నువ్వు ఆడావా? ఇప్పుడు నీ అకౌంట్ లో వేరే వాళ్ళు ఆడా? నేనే ఆడా అన్న. నువ్వే ఆడు, నువ్వు మొబైల్ ప్లేయర్. గాడ్ పైన ఒట్టు, గాడ్ పైన ఒట్టు. అందరి పైన ఒట్టు. అన్నాన్ని చంపే బ్రో, దేవుడిని చంపే. అన్న చెప్పడం కాదన్న, రియల్ గా అన్న. నిజానికి నీ గేమ్ ప్లే ఏం చేద్దాం బ్రో, నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఏమంటావు? మాట పైన నిలుస్తావు అయితే? అన్న 1 కొట్టా కదా అన్న. అంటే బట్ నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. మాట పైన ఎప్పుడు నిలుస్తావు? అన్న చాలా కిల్స్ కూడా కొట్టా అన్న. కరెక్టే, కిల్స్ కొట్టావు అని బానే ఉంది, బానే ఆడావు. హ్యాపీగా ఫీల్ అవ్వాలి బ్రో. సబ్స్క్రైబర్స్ అడుగుదాం బ్రో, సబ్స్క్రైబర్స్ ఏమంటే సరేనా అన్న? బ్రో వినబడుతున్నా బ్రో? నిజానికి చాలా బాడు సూపర్ గేమ్ ప్లే. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా బాడు సూపర్ గేమ్ ప్లే. ఒకవేళ నువ్వు ఓడిపోయి నిజంగానే ఐడియా ఇస్తానగా నేను తీసుకునేటోని కాదు. ఓకే, నా అలాంటి క్యారెక్టర్ నాది కాదు. ఓకే, ఏదో ఫన్ చేసా, ఏదో ఫన్ చేసి కామెడీ చేసాక అంతేగా నీకేం లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు బాగాలేదంటే నేను నేయడానికి సిద్ధం అయిపోయినా అన్న. చాలా బాధ వేసింది. దేవుడా, ఎవడీడు ఎట్టు కొడతాడు. సూపర్ వింటూ సూపర్ గేమ్ ప్లే. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్న. అయ్యయ్యో కళ్ళల్లో ఎందుకు నీళ్ళు వస్తాయి బ్రో? ఓరి దేవుడా. బ్రో వినబడుతున్నా నీకు? చాలా బాడు బ్రో, చాలా చాలా బాడు. గిల్లుకి రావడం